ఈరోజు మనం నూడిల్స్ చేద్దాం. ఇండియన్ స్టైల్, ఆంధ్ర స్టైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చిన్న పిల్లోడు ఉన్నప్పుడు ఒక 10 ఇయర్స్ ఆ ఏజ్లో మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకునేవాడిని. అప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది ఈ నూడిల్స్. మ్యాగీ కాదు, జస్ట్ బయట హక్కా నూడిల్స్ అని దొరుకుతాయి. ఆ నూడిల్స్ తీసుకొచ్చి ఒక మంచి స్టైల్లో చేసేది, కానీ చాలా టేస్టీగా ఉండేది. సో అది ఇప్పుడు రిప్లికేట్ చేద్దాం. ఆయిల్ వేసాను, జీరా లేదు, సో మిగతా వేసి చూపిస్తాను. ఇప్పుడు ఆవాలు వేసాను అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసాను. గార్లిక్ వేయాలి. గార్లిక్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఆడియో ఎట్లా వస్తుందో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఇండక్షన్లో వండుతున్నా కాబట్టి ఇండక్షన్కి కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది. సో గార్లిక్ కూడా వేసాను. జనరల్గా చాప్ చేసి వేస్తాను, ఇప్పుడు డైరెక్ట్గా వేసేసాను. నెక్స్ట్ మనం క్యారెట్స్ వేయాలి. క్యారెట్స్, టొమాటో వేయాలి. ఓకేనా? క్యారెట్స్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చిన్నవి చేయొచ్చు, నేను తొందరలో అట్లా చేసేసాను. నెక్స్ట్ మనం టొమాటో అండ్ కొంచెం పుదీనా లీవ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేస్తాను. సో క్యారెట్స్ వేసేసాను, క్యారెట్స్, టొమాటోస్ వేసాను, పుదీనా లీవ్స్ కూడా వేసాను. ఇప్పుడు మనం సాల్ట్ వేద్దాం దీంట్లో. సాల్ట్, నేను వేసే మసాలాస్ ఏంటంటే సాల్ట్ మసాలా కాదు, సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా, అంతే. అండ్ లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, అదేంటో చూడండి. సో ఇది విషయం. నెక్స్ట్ ఏం వేయాలి? సాల్ట్ వేయాలి, మసాలాస్ అన్నీ వేయాలి. ఇవన్నీ కొంచెం మగ్గేటట్టు చూసుకోవాలి అంతే. తర్వాత నూడిల్స్, వాటర్ పోసేసి నూడిల్స్ యాడ్ చేసుకోవాలి అంతే. కామెడీ ఏంటంటే సాల్ట్, చిల్లీ పౌడరు, పసుపు కూడా వేసాను, కారం పొడి, పసుపు వేసాను. అంటే నాకు గుర్తులేదు, కారం వేసేదో లేదో మా అమ్మమ్మ అనేది నాకు గుర్తులేదు. పసుపు వేసాను, ఫుల్ ఇండియనైజ్ చేసేసాను దీన్ని కంప్లీట్. ఇంకా కొంచెం గరం మసాలా వేసాను. సో అది విషయం. నెక్స్ట్ వాటర్ పోసేసి నూడిల్స్ వేయడమే. ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నా, బట్ ఎగ్స్ వేసి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి ఇవన్నీ వేస్తే కొంచెం ఖరాబ్ అయిపోతుందేమని చెప్పేసి ఎగ్స్ వేయట్లేదు. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే, అంతా అయిపోయిన తర్వాత అసలు ఎన్ని నీళ్ళు పోయాలి, ఎన్ని నూడిల్స్ వేయాలనే దానికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. బట్ ఏదో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి కొన్ని నూడిల్స్ వేసాను. చూద్దాం ఏమవుతుందో. వాటరీగా వస్తే అంత బాగుండదు, బట్ కొంచెం మరీ గట్టిగా ఉండకుండా కొంచెం వాటరీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. సో బాయిల్ అవుతున్నాయి. చూద్దాం ఏమవుతుందో, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఫైనల్గా చూడటానికి కొంచెం నూడిల్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇంకొంచెం సేపు బాయిల్ చేసేసి చూద్దాం. ఇంకొంచెం సేపు బాయిల్ చేస్తే ఏమైనా లావ్ అవుతాయేమో. ఛానల్ అయిపోయింది, నాకు గుర్తులేదు. అండ్ ఇవి ఇంకా లావ్ అవ్వాలనుకుంటా. కింద స్టిక్ అవుతున్నట్టుంది. అండ్ ఇంకా ఒక ఇంగ్రీడియంట్ కూడా మిగిలిపోయింది. సో చూద్దాం, తిన్నాక టేస్ట్ చూసి ఎట్లుందని చెప్తాను. బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. దారుణంగా ఉంటాయి కొన్నిసార్లు, మరీ చాలా కష్టపడి చేస్తే ఒక్కోసారి చాలా దారుణంగా ఉంటుంది. సో మనం చెప్పలేము. గొప్ప సస్పెన్స్గా పోయినా లాస్ట్లో ఏదో ఇంగ్రీడియంట్ వేస్తానని చెప్పాను కదా, ఇదే చీజ్. నాకు కొంచెం చీజ్ అంటే చాలా ఇష్టము. వన్ థింగ్ ఏంటంటే దాంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంతమందికి అన్నిట్లో చీజ్ వేసుకొని తింటూ నచ్చదు, బట్ నాకు
జనరల్గా దోశల్లో, మ్యాగీలో, నూడిల్స్లో చీజ్ వేసుకుంటూ ఉంటాను, నాకు నచ్చుతుంది కాబట్టి. అండ్ చీజ్ స్ప్రెడ్స్ కూడా తయారు చేస్తాను బ్రోకలీ వీటితో. సో చీజ్ అంటే కొంచెం చాలా ఇష్టం. కాకపోతే చీజ్లో వీళ్ళు ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. అది ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి అంత ఎక్కువగా తినకూడదు. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఇంగ్రీడియంట్. ఇది కాసేపు అట్లా ఉన్నిచ్చిన తర్వాత మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకొని తినొచ్చు. తిని టేస్ట్ చేసి ఎట్లా ఉందని చెప్తాను. మిక్స్ చేసిన తర్వాత ఇట్లా ఉంది, కొంచెం వైటిష్గా వస్తుంది బికాజ్ ఆఫ్ చీజ్. చీజ్ని మిక్స్ చేసేసాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో తింటున్నాను, లైక్ కాసేపు పక్కన పెట్టాను. నిజంగా నాకైతే చాలా నచ్చింది. అంటే సేమియా ఉప్మా లాగానే ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ వెల్లుల్లి వేసాము, చీజ్ వేసాము కాబట్టి ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చింది. అండ్ జీలకర్ర పొడి వేసాం, గరం మసాలా వేసాం, ఇవన్నీ సేమియా ఉప్మాలో వేయం కదా, మంచి ఫ్లేవర్ వచ్చింది. కాకపోతే కొంచెం స్పైస్ ఎక్కువైంది. మేబీ పచ్చిమిర్చి వేసా కదా, అది ఎక్కువ కారం ఉండొచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది.